మరో 5 రోజుల్లో T20 వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. మొత్తం 20 జట్లు పోటీ పడే ఈ టోర్నీ విశేషాలు ఒకసారి చూద్దాం. మొత్తం 9 వేదికల్లో వరల్డ్ కప్ జరుగుతుంది. అంటే అమెరికా, వెస్టిండీస్ లో మొత్తం 9 స్టేడియంస్ లో T20 వరల్డ్ కప్ జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం అమెరికా ఈ వరల్డ్ కప్ కి హోస్టింగ్ చేయడం అయితే ఫస్ట్ టైం. అమెరికాలో ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్ లో అయితే వేదికలుగా ఉన్నాయి. మొత్తం 55 ప్రపంచ కప్ మ్యాచ్ల్లో 16 USA లో జరగబోతున్నాయి. అలాగే వెస్టిండీస్ లో అంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ విన్సెంట్, ట్రినిడాడ్, టొబాకో ఇవన్నీ హోస్టింగ్ చేస్తున్నాయి. గ్రూప్ ఏ మ్యాచ్లన్నీ అమెరికాలో జరుగుతాయి. ఎందుకంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి మొత్తం 4 గ్రూపులుగా ఈ ఫార్మాట్ ఉంటుంది. అయితే ఏ గ్రూప్ లో భారత్, ఇండియా, కెనడా, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా మొత్తం 5 కంట్రీస్ అయితే మనకి ఏ గ్రూప్ లో ఉన్నాయి. బి గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే గ్రూప్ సి, గ్రూప్ డి లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి కంట్రీస్ అన్ని దానిలో ఉన్నాయి. ఓకే, ఏ మ్యాచ్లు ఎప్పుడంటే మనకైతే జూన్ 5th న్యూయార్క్ లో ఐర్లాండ్ తో ఫస్ట్ స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత న్యూయార్క్ లోనే జూన్ 9th మోస్ట్ అవైటింగ్ మ్యాచ్ పాకిస్తాన్ తో జరుగుతుంది. జూన్ 12th అమెరికాతో ఫస్ట్ టైం అమెరికా క్రికెట్ ఆడడం, ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఆడడం అనేది ఫస్ట్ టైం. ఒక్కొక్క గ్రూప్ లో ఒక మ్యాచ్ ఒక్కొక్క దాంతో ఆడుతుంది. ఫస్ట్ 2 ప్లేసెస్ లో ఉన్న టీమ్స్ సూపర్ 8 కి అర్హత సాధిస్తాయి. అంటే ఇది సూపర్ 8 అంటే మనకి ప్లే ఆఫ్స్ లాగా కాకుండా క్వార్టర్ ఫైనల్స్ లాగా అనమాట. సో ఈ గ్రూప్ లో 2 స్థానాల్లో మనం డెఫినెట్ గా ఉంటాము. మనకైతే డెఫినెట్ గా ఎక్కువ ఫేవరెట్ గా ఇండియా ఈ వరల్డ్ కప్ టూర్ లో అయితే దిగుతుంది. ఆల్రెడీ అమెరికా చేరుకున్నారు ప్లేయర్స్ అంతా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రాంక్ టాక్. దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ డూ లైక్ ఆల్సో.